మైకేల్ జాక్సన్. ఈ పేరు ప్రపంచానికి పెద్దగా పరిచయం అవసరం లేదు పేరు. అలాంటిది ఆయన పేరు మీద ఒక సినిమా బయోపిక్ తీస్తున్నట్టే ఆశ్చర్యకరం. అందులోనూ ఆయన మేనల్లుడు జఫర్ జాక్సనే ప్రధాన మెయిన్ లీడ్లో నటిస్తున్నారనే విషయం తెలిసి ఒక్కసారిగా ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. మైకేల్ జాక్సన్ ఒక బయోపిక్ తీయటం అంటే మాటలు కాదు. ప్రపంచంలో తీసిన బయోపిక్లో అతిపెద్ద బయోపిక్గా పేరు ఉన్న బయోపిక్ అయ్యే అవకాశం ఉన్న సినిమా. అలాంటిది మైకేల్ జాక్సన్ బయోపిక్ని యూనివర్సల్ పిక్చర్ తీస్తున్నాయని ఇది అధికారం ప్రకటించడమే కాకుండా మొన్నే ఫస్ట్ టీజర్ని రిలీజ్ చేశారు. అందులో జఫర్ జాక్సన్ అచ్చం మైకేల్ జాక్సన్ పర్ఫార్మెన్స్, తన రూపురేఖలు, వాయిస్, స్మైల్, లాఫింగ్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా మైకేల్ జాక్సన్ దింపారని అనటం ల్యాండర్స్. అంతేకాకుండా రిలీజ్ అయిన 24 గంటల్లోనే 116.2 వ్యూస్ని సంపాదించి ఒక రికార్డుని సృష్టించని చెప్పాలి. అది మైకేల్ జాక్సన్కి ఉన్న ఫేమ్, క్రేజ్ అండ్ పేరుకు ఉన్న గొప్పతనం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మైకేల్ జాక్సన్ ఒక బయోపిక్ తీస్తున్న యూనివర్సల్ పిక్చర్లు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని వివాదాస్పద సన్నివేశాలని, సంఘటనని సినిమా నుంచి తొలగించారని, మళ్ళీ రీఎడిట్ చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నారని, 2026 ఏప్రిల్ ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటికే వస్తున్న సమాచారం. ఈ సినిమా ఒక్క భాగంగా లేదంటే 2 భాగాలు తీస్తారనేది ఇప్పటికీ పూర్తి సమాచారం లేకపోయినా ఖచ్చితంగా 2026లో ఏప్రిల్ ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ చెప్తున్న మాట. నా ఉద్దేశం మాత్రం నేను మైకేల్ జాక్సన్ చాలా పెద్ద ఫ్యాన్. అందుకని మైకేల్ జాక్సన్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా డీటెయిల్స్ చూడటానికి వెళ్తాను. మరి మీరు డీటెయిల్స్ చూస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మైకేల్ జాక్సన్ మీరు ఎంత పెద్ద ఫ్యానో ఈ సినిమాతో మీరు చూసి ఆనందించే అని చెప్తాను.